ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 29వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోషువ గ్రంథము బాధతో భయముతో ప్రారంభించబడింది. ఎందుకంటే అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడైన మోషే చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను యెహోషువకు దేవుడు అప్పగించినప్పుడు యెహోషువ యవ్వన కాలంలో ఉంటాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలుంటాయి. ఇంతమంది ప్రజలను నడిపించడానికి నాకు అనుభవం లేదు, జ్ఞానం లేదు, శత్రువులను జయించే ధైర్యం లేదని బాధపడుతూ ఎలా చేయాలని మదనపడుతున్న సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాటలివి. ఎవ్వరూ నీ ఎదుట నిలవలేరు, భయపడద్దు. మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటానని యెహోషువను ధైర్యపరుస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు. యెహోషువ హృదయంలో ఉన్న బాధను, విచారమును ఎరిగి దేవుడు అతన్ని ఎంతగా బలపరిచాడో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ హృదయంలో కూడా బాధ ఉందా? నా ముందున్న ఈ సమస్యలను ఎలా జయించాలి, ఆత్మీయ పోరాటంలో ఎలా విజయం పొందాలి అని కృంగిపోతున్నావా? చాలామంది అనుకుంటారు, దేవునితో నడిస్తే, దేవుని దగ్గరకు వస్తే మాకు ఏ సమస్య రాదు, ఏ కష్టం రాదని. కానీ అది అబద్ధం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లోకంతో మనం పోరాడాలి, అపవాదితో మనం పోరాడాలి. కొంతమంది వాటిని జయించలేక లోకాశలలో పడిపోతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడంటున్నాడు. ఆనాడు మోషేకు తోడై ఉండిన దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు. భయపడద్దు. నీ పక్షముగా పోరాడేవాడు నీ దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. God bless you.